హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సారీ గాయ్స్, కొంచెం లేట్ అయిపోయింది. సో ఈ వీడియోస్ ఖచ్చితంగా మీకు పోస్ట్ చేసేస్తాను. ఓకే, ఈ వీడియోలో నేను చేయబోయేది ఏంటంటే వంకాయ పొడి చల్లి కూర. చాలా మందికి వంకాయలు అంటే ఇష్టం ఉండదు, కాకపోతే ఈ పొడి చల్లి కూర చేసుకుని తింటే చాలా ఇష్టంగా తింటారు. సో ఇది మీకోసం నేను చేసి పెడుతున్నాను. ఎలా చేస్తాను ఏంటి అదంతా ఈ వీడియోలో చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒక కప్పు వంకాయలు, తర్వాత 1 స్పూన్ మెంతులు, 3 స్పూన్స్ నువ్వులు, 15 ఎండుమిర్చి, 2 స్పూన్స్ పచ్చి కొబ్బరి, 3 స్పూన్స్ మినపప్పు. కప్పు కప్ అంటే మనకి మినిమం ఒక 8-10 స్పూన్స్ వస్తాయి కాబట్టి ఇవి శనగపప్పు. ఓకే ఓకే, వీటిని అన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి చక్కగా మనము. సో డ్రై రోస్ట్ చేసుకొని మనము గ్రైండర్ పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందులోకి శనగపప్పు వేసుకుందాం. ఈ శనగపప్పు ఎక్కువ ఉంటే బాగుంటుంది కూరకి టేస్ట్ మనకి. సో ఈ శనగపప్పు తీసుకుందాం. అన్నీ తక్కువ తీసుకొని మీ శనగపప్పు మాత్రం కొంచెం ఎక్కువ తీసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది మనకి. సారీ గాయస్, ఏమనుకోకండి, బ్యాక్గ్రౌండ్ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, సో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది మనకి. చూసారా, ఇప్పుడు కలర్ మారుతుంది కదా, దీన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు నువ్వులు వేయించేసుకొని చక్కగా పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు నువ్వులు వేయించేసుకున్నాం కదా, ఇప్పుడు కొన్ని మెంతులు వేయించుకుందాం. మెంతులు 1 స్పూన్ అని చెప్పా కదా, మెంతులు ఇలా వేగాలి చక్కగా, మనకి గోల్డెన్ కలర్లో వస్తే చక్కగా వేగినట్టు. ఓకే, నెక్స్ట్ చాయ్ పప్పు. ఈ గ్యాప్లో ఇవి కూడా వేగిపోయాయి చక్కగా. సో వీటిని మనము పక్కకు పెట్టేసుకుందాం. నా ఎండుమిర్చి చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను 15 నుంచి 20 మధ్యలో తీసుకున్నాను. సో మీకు నచ్చిన విధంగా తీసుకోండి. ఓకేనా, నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఇస్తాను, దీన్ని చూసుకుంటూ చేసుకోవచ్చు. యాక్చువల్గా దీన్ని మనము ఫాస్టింగ్స్ అప్పుడు కూడా వాడచ్చు, చేసుకోవచ్చు కూడా. ఎట్లా అంటే గార్లిక్ ఆనియన్ వేయం కాబట్టి ఫాస్టింగ్స్ అప్పుడు చాలామంది స్వాములు ఇప్పుడు భోజనం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఉపవాసం ఉంటూ. సో వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా రుచిగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్గా చేస్తూ ఉంటారు చాలా మంది. సో ఇలా రకంగా కూడా చేసుకోవచ్చు మనం హాయిగా, టేస్ట్ కూడా బాగుంటుంది మనకి. ఈ మిరపకాయలు కూడా వేగిపోయాయి కాబట్టి పక్క పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము ప్రాసెస్ స్టార్ట్ చేసేది. ఇప్పుడు ఈ పొడి కొట్టి చూపిస్తాను చల్లారాక. సో ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటి అనంతా నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఓకే, ఇప్పుడు ఇవి చల్లారిపోయాయి, ఇవి మనం పొడి కొట్టుకుందాం. ఓకే, చక్కగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి దీన్ని. ఓకే, నేను ఆయిల్ లేకుండానే ఫ్రై చేశాను వీటిని. ఓకే, ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తే ఏంటంటే మనకి చాలా రోజులు నిలువ ఉంటుంది. సో ఇది సొరకాయలోకి, బీరకాయలోకి, వంకాయలోకి, తర్వాత ఆలుగడ్డలోకి కూడా వేసుకోవచ్చు ఈ పొడి. సో ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది ఇది. సో అందుకే మీకోసం షేర్ చేస్తున్నాను ఈ రెసిపీ. ఓకే, మస్ట్ ట్రై అనే చెప్తాను మీకు ఇది. సో ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు. వాసన మాత్రం అదిరిపోతుంది నిజంగా, చాలా గుమలాడుతుంది అసలు. స్మెల్ మాత్రం చక్కగా ఇట్లా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి మనం దీన్ని. చక్కగా 8 కంటైనర్లో పెట్టుకుంటే మినిమం మనకి 15 డేస్తో పాటు ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, ఎంతెంత కొలత వేసాను అనేది. సో మీరు దాన్ని చూసి ఫాలో అయిపోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం కర్రీలో ప్రాసెస్ వెళ్ళిపోదాం. ఓకే, చక్కగా ఇట్లా ఎయిర్టైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏంటంటే మనకి పురుగులు అలా రాకుండా ఉంటాయి కాబట్టి, గాలి ఏమీ ఉండదు కాబట్టి. సో ఇందులో ఎయిర్టైనర్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే మంచిది. ఓకే, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు 2 స్పూన్స్ 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత
ఇందులోకి వేసుకుందాం. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 స్పూన్స్ మినపప్పు, 2 స్పూన్స్ శనగపప్పు, కొద్దిగా పసుపు. పోపు ఇప్పుడు చక్కగా వేగిపోయింది కదా, ఈ టైంలో మనము కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకున్నాక వంకాయ ముక్కలు, చక్కగా ఇలా కలిపేసుకొని, మనకేంటంటే ఈ వంకాయ చక్కగా ఫ్రై లాగా అవ్వాలి, అంటే మరీ డీప్ ఫ్రై లాగా కాకుండా ఫ్రై లాగా చేసుకోవాలి. కాసేపు మూత పెట్టకుండా చేసుకోవచ్చు, ఎందుకంటే లేతగా ఉన్నాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి ఇవి. సో బాగా తిప్పేసుకొని ఈ గ్యాప్లో కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ వేసుకుంటే ఏంటంటే మనకి తొందరగా మగ్గుతుందని. నేను కొంచెమే వేస్తాను, మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు అని, జస్ట్ ఉడకడానికి తొందరగా ఫ్రై అవ్వడానికి వేస్తున్నాను. ఈ కూర చాలా ఎమ్మీగా ఉంటుంది. ప్లస్ ఇట్లానే బీరకాయ కూడా ఇలానే చేసుకోవచ్చు, జస్ట్ మామూలుగా పోపులో వేసేసి దాన్ని ఇచ్చేసుకోవడమే. సో పైన పొడి చల్లుకొని వేసేసుకోవడమే. సో కానీ చపాతీకైనా ఎనీ టిఫిన్స్కి కొంచెం బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది యాక్చువల్గా. సో మీరు కూడా ఈ పొడి కొట్టి పెట్టుకుంటే ఏంటంటే ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు, ఫాస్ట్గా. ఏమైనా జర్నీకి వెళ్ళి వచ్చినా అలసిపోయినప్పుడు, ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు, నోరు కొంచెం చేదుగా ఉంది అనుకున్నప్పుడు ఇలా చేసుకొని తింటే ఏంటంటే కొంచెం నోటికి రుచి ఉంటుంది కదా మనకి. సో అందుకని ఎప్పుడు రొటీన్గా తినకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే బాగుంటుంది. దీంట్లోనే అల్లం పచ్చిమిర్చి వేసి కూడా చేస్తారు, ఈసారి అది కూడా పోస్ట్ చేస్తాను. చాలా బాగుంటుంది అల్లం పచ్చిమిర్చి వేసి కూర. సో టేస్టీగా ఉంటుంది అది కూడా. యాక్చువల్గా ఈ రెసిపీ మా అమ్మగారు మా అత్తయ్య గారికి నేర్పించారు, మా అత్తయ్య గారు నాకు నేర్పించారు. సో అందుకని చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకే. సో యాక్చువల్గా ఏంటి అంటే నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను అసలు వీడియో పోస్ట్ చేయలేకపోయాను మీకు. ఈసారి తప్పకుండా అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఓకే. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. మీ సపోర్ట్ చాలా కావాలి. సో యాక్చువల్గా ఏంటి అంటే మీరు షార్ట్స్ చూస్తున్నారు కానీ వీడియోస్ చూసి లైక్ చేయట్లేదు. సో మీ చాలా వరకు జనరల్గా అంటే అందరూ వీడియోస్ పోస్ట్ చేస్తారు కానీ ఎవరికి అంత ఇది రాదు, వ్యూస్ కూడా. సో కొంచెం మీరు వ్యూస్ వచ్చేలాగా ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా. ఓకే. నేను ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ అయింది అనుకోవచ్చు, కానీ మన ఆ పొడి వేసుకుంటే ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది సమానంగా మనకి. సో ఆ పొడి వేసాక ఈ కూర అంతా ఉడికాక పొడి వేసాక చూపిస్తాను మీకు, అసలు ఆయిలే కనిపించదు మనకి. ఓకే. ఒకవేళ మీకు మిరపకాయలు చాలా ఘాటుగా ఉన్నాయి అనుకుంటే మీరేం చేస్తారంటే ఈ పొడి వేసిన తర్వాత పైన పచ్చికారం ఉంటుంది కదా మనకి, ఆ కారం వేసుకుంటే మనకు కారం బ్యాలెన్స్ అవుతుంది. సో నా మిరపకాయలు అంత ఘాటుగా లేవు, సో నేను అందుకనే పైన కారం వేసుకుంటాను. ఎందుకంటే చిన్న పాప ఉంది కాబట్టి నేను ఆ పైన కారం వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటాను. మీకు నచ్చినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఈ గ్యాప్లో మనం సాల్ట్ వేసేసుకుందాం మనకు సరిపడా. ఇంతకుముందు కొంచెమే వేసాను కాబట్టి ఇప్పుడు సరిపడా వేసుకుందాం. సో ఎందుకంటే పొడిలో కూడా సాల్ట్ ఉండదు, సో మనకు కావాల్సిన సాల్ట్ వేసేసుకుందాం. చూసారా తొందరగా మగ్గిపోయింది మనకి చక్కగా. ఇంకొంచెం సేపు మగ్గింది అంటే మనము పొడి యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము 3 స్పూన్స్ వేసుకుందాం ఇందులో పౌడరు. సో మనకు మంచిగా దగ్గరికి వచ్చింది కాబట్టి కూర.
ఇప్పుడు దీనిపైన మనము పచ్చికారం వేసుకుందాం. పచ్చికారం 1 స్పూన్ వేస్తున్నాం. ఒక 10 మినిట్స్ దీన్ని వదిలేస్తే చక్కగా ఉడికిపోతుంది. మిగతా ఏమన్నా లోపల కుక్ ఏదైనా ఉంటే కుక్ అయిపోతుంది. చక్కగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం.